ఆ! నా నా పేరు రాజ్యలక్ష్మి. నేను పూనా నుంచి మాట్లాడుతున్నాను. నన్ను రాజేశ్వరి గారేమో చెప్పారనమాట. జాయిన్ చేశారు. నా ఏజ్ 76 అండి. నాకు బీపీ, షుగర్ కొంచెం ఉన్నాయి. నేను కంట్రోల్‌లోనే ఉన్నాను. కానీ టెస్ట్ చేసుకోలేదు నాకు. కానీ నాకు కొంచెం ఏంటంటే స స్కిన్‌లో కొంచెం మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ! ఒక హుషారు బాగా వచ్చింది. నేనసలు ఇదివరకే ఉంటాను. మధ్య మధ్యలో కొంచెం డల్‌గా ఉండేదాన్ని. ఇప్పుడది లేదు. నాకు నాకు ఇంకా అన్నం తిన్న రోజే నాకు కొంచెం ఏదో ప్రాబ్లమ్‌గా అనిపించింది గానీ, తిననప్పుడు చాలా బావుంది. మధ్యలో ఒక్కొక్కప్పుడు తిన్నాను గదా! నేను అదే అనుకున్నాను. తిన్న రోజే కొంచెం ఏంటో అనీజీగా అనిపించింది గానీ, తిననప్పుడే బావుంది నాకు. తర్వాత నాకు హార్ట్‌లో స్టంట్ కూడా వేశారు. 5, 6 ఏళ్లయింది. నాకిప్పుడు ప్రస్తుతం ఏ ప్రాబ్లము ఏం లేదు. కొంచెం షుగరు, బీపీ కంట్రోల్‌లోనే ఉన్నాను. అయినా సరే ఇది చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అందుకని చేశాననమాట. సెకండ్ లెవెల్ గూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అందరూ అసలు చెప్తే మా పిల్లలెవరు వద్దన్నారు. ఎందుకంటే నీకన్ని ప్రాబ్లము మళ్ళీ ప్రాబ్లమ్ అంటే షుగర్, బీపీ ఉంది కదా! అన్ని రోజులు ఎలా ఉంటావు అని అందరూ కూడాను వద్దనన్నారు. నేనెవరికీ చెప్పలేదసలు. నేను 20 డేస్ అయ్యేంత వరకు ఎవరికీ తెలీదు. రైట్. మా పిల్లాడైతే అసలు ఒక వారం అంటే వాళ్ళకెవరికీ తెలీదు. ఎప్పుడు ఏం తిన్నావు? ఏం వండుకున్నావు? అని ఫోన్‌లో అడుగుతూ ఉంటారు. నేను ఏదో ఈ చట్నీ చేశా, అది చేశా అని చెప్పాను గానీ అసలు నేనున్నట్టు ఎవరికీ తెలీదు. 20 డేస్ తర్వాత వాళ్ళకి తెలిసింది. రైట్. శుభం. సెకండ్ గూడా చేద్దాం అనుకుంటున్నాను. నా మొహంలో గూడాను చాలా గ్లో వచ్చింది. కొంచెం శరీరం ముడతలు పడ్డట్టుగా ఉండేదప్పుడు. ఈ 20 డేస్ తర్వాత అందరూ చెప్తుంటే అప్పుడు చూసుకున్నాననమాట. చూసుకుంటే సాఫ్ట్‌గా అయిపోయింది. చాలా ఓకే. గురువుగా చాలా ధన్యవాదాలు గురువుగారు. సెకండ్ గూడా మేము చేద్దాం అనుకుంటున్నాను. అది మీరు ప్రపోజ్ చేస్తే అప్పుడు. ష్యూర్. డెఫినైట్‌లీ. థాంక్ యూ ఇది గురువుగారు. నాకు